హలో. రోజుకి 80 లక్షల నుండి కోటి మంది వరకు వ్యూయర్స్ ఉన్న సుమన్ టీవీ నెట్వర్క్తో కలిసి మీరు నడవాలనుకుంటున్నారా? అయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈమెయిల్ ఐడి అలాగే ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దేశ ఆర్థిక స్థితిగతుల గురించి, నేటి భారతదేశ ఆర్థిక పరిస్థితుల గురించి మనతో మాట్లాడడానికి మన ముందు ఉన్నారు ప్రముఖ కమోడిటీ అనలిస్ట్ కిరణ్ రెడ్డి గారు. నమస్తే సార్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సార్ చెప్పండి, కమోడిటీ ట్రేడింగ్ అంటే చాలా మంది ఇన్వెస్టర్స్కి ఒక రకమైనటువంటి భయం అండ్ అపోహ. ఎందుకంటారు? అంటే ఇది ఒక క్లారిటీ లేకుండా అనవసరంగా దీని మీద ఒక ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ వల్ల ఈ యొక్క అపోహ అని చెప్పొచ్చు. ఎందుకంటే నిత్యం మనం ఎప్పుడు కూడా మన జీవితం అంతా కూడా కమోడిటీస్ మధ్యలోనే ఉంటాం. ఇప్పుడు ఎవరైనా ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ పుట్టింది అంటే పుట్టారు అంటే మనం ఒక బంగారు తీసుకొని వెళ్తాం, ఒక గిఫ్ట్ కింద బంగారో సిల్వరో. సో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మన కమోడిటీస్తే మన బంధం. తర్వాత పద్దం లేచినప్పటి నుండి మనం పద్దం లేస్తున్న ఒక రాగి చెంబుల నుంచి నీళ్ళు తాగుతాం. అది నథింగ్ బట్ కమోడిటీ. మనం ఎక్కడైనా బయటికి వెళ్ళాలి అంటే బస్సు ఎక్కుతామో, లేదంటే మోటార్ బైక్లో ఉన్న లేక కార్లో వెళ్తాము. వెళ్ళాలి అంటే పెట్రోల్ డీజిల్లో కావాలి. అది నథింగ్ బట్ క్రూడ్ ఆయిల్. సో ఇలాంటి ఏదైనా కార్పొరేట్ దివాళీ వచ్చింది, కార్పొరేట్ గిఫ్ట్స్ ఏదైనా ఇవ్వాలి అంటే సిల్వర్ ఇట్లా. సో ఇవన్నీ కూడా మన నిత్యము. ప్లస్ మనం ఎవరి మధ్యాహ్నం అయితే చాలు మన రైతన్న గుర్తొస్తాడు, అన్నం తినాల్సిందే, రైస్ కావాల్సిందే. సో ఇట్లా నిత్యం మన జీవితం అంతా కూడా కమోడిటీస్ మధ్యలోనే ఉంటూ కమోడిటీస్ అంటే భయం అనడం అనేది ఎంతవరకు సమంజసమో నాకు అర్థం కావలేదు. సో మన కమోడిటీస్ ఇంకా నీట్గా మనం అండర్స్టాండ్ చేసుకుంటే దానికి మించిన ఆప్షన్ ఇంకోటి లేదని చెప్పి నా అభిప్రాయం అండి. ఇప్పుడు గోల్డ్ ఉంది, అది ఎక్కడ పడితే అక్కడ దొరకదు. మన ఇండియా వెనకాల దొరకదు, ఎక్కడంటే అక్కడ దొరకదు. దానికి మైనింగ్ ఉంటుంది. ఆ ప్రాసెస్లో కూడా ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ మంచి ఈజీగా దొరికే గోల్డ్ యొక్క మైనింగ్ అనేది ఇప్పుడు ఆప్షన్స్ అన్నీ ఇప్పుడు లేవండి. ఇప్పుడు కష్టంగా దొరుకుతుంది మైనింగ్ ఇప్పుడు. ఎందుకంటే ఈజీ ప్రాసెస్ ఆఫ్ మైనింగ్ ఈజ్ ఓవర్. ఇప్పుడు దొరికే గోల్డ్ అంతా కష్టంగా దొరుకుతుంది. సో అంత స్కేర్సిటీ ఉన్నప్పుడు గోల్డ్కి మనకు అది అంత ఈజీగా దొరకని వస్తువు గురించి మనం ట్రేడింగ్ చేసుకోవాలన్నా దాన్ని తీసుకొని భయపడాల్సిన అవసరం లేదు. ఎందువల్ల అంటే ఎటువంటి డేంజర్ లేదు దాంట్లో. అది పెట్టుకోవడం వల్ల మనం పెట్టిన పెట్టుబడి డబ్బులు అయితే తప్పితే తగ్గేదంటూ ఉండదు. సో ఇటువంటి పరిస్థితుల్లో కమోడిటీస్ మంచిగా అవగాహన చేసుకుంటే దానికి మించిన ఇన్స్ట్రుమెంట్ ఇవ్వట్లేదని చెప్పి నా అభిప్రాయం అండి. సార్ అలాగే కమోడిటీ ట్రేడింగ్ అంటుంటాం. కమోడిటీ ట్రేడింగ్ వల్ల మనకు వచ్చే లాభాలు అంటే కమోడిటీ ట్రేడింగ్ ఏంటంటే పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్. మామూలుగా ఇన్వెస్టర్స్ ఏం చేస్తూ ఉంటారు, ఈక్విటీస్ లేకుంటే బాండ్స్, మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు పెడుతూ ఉంటారు. సో ఇక్కడ పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్లో కమోడిటీ అనేది బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే వాళ్ళ పోర్ట్ఫోలియోలో కమోడిటీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే రా మెటీరియల్స్, కమోడిటీస్ అంటే బేసికల్గా రా మెటీరియల్. ఎప్పుడైతే మనకి ఇన్ఫ్లేషన్ వస్తుందో, ఇన్ఫ్లేషన్ వచ్చేప్పుడు రా మెటీరియల్స్ ప్రైజెస్ పెరుగుతూ ఉంటాయి. సో అక్కడ మనకు తగ్గినా కూడా, ఈ ఈక్విటీ మార్కెట్ క్రాష్ అయినా కూడా, అక్కడ మార్కెట్స్ మన వాల్యూ తగ్గినా కూడా ఇక్కడ మనకు వాల్యూ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి సో ఒక పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ మనది బెస్ట్ అడ్వాంటేజ్ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ట్రాన్స్పరెన్సీ ఏంటి అంటే ఇప్పుడు మనకుండే కమోడిటీ మార్కెట్స్ ఏదైతే ఉన్నాయో బేసిక్ ఆ డిమాండ్ గ్లోబల్గా వచ్చే డిమాండ్ సప్లై వల్లనే ప్రైజెస్ వస్తూ ఉంటాయి. ట్రాన్స్పరెన్సీ. అదే స్టాక్ మార్కెట్స్ అనుకోండి, కంపెనీ ఒక డేటా మ్యానిపులేట్ చేస్తే డెఫినెట్గా మనం పట్టుకునే ఛాన్సెస్ అయితే లేవు. బట్ కమోడిటీస్ అలా కాదు. మనకు ఏదైనా మ్యానిపులేట్ చేయాలంటే కూడా అంత సులభం కాదు. ఎందువల్ల అంటే మొత్తం యావత్ ప్రపంచమంతా కూడా గోల్డ్, సిల్వర్ మ్యానిపులేట్ చేయలేము. ఎందువల్ల అంటే ప్రపంచం అంతా కూడా ప్రైజెస్ చూస్తూ ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా దానికి డిమాండ్ సప్లై ఉంటేనే అది ప్రైజెస్ వస్తాయి. కాబట్టి ఇక్కడ మ్యానిపులేషన్ ట్రాన్స్పరెన్సీ ఎక్కువ ఉంటుంది. మూడవది ఏంటి అంటే కమోడిటీస్ అనేది ఎప్పుడు కూడా జీరో అవ్వదండి. ఎందువల్ల అంటే స్టాక్ ప్రైజెస్ ఏమైనా జీరో కావచ్చేమో కానీ కమోడిటీ మార్కెట్స్ లో అయితే కమోడిటీస్ విల్ నెవర్ బికమ్ జీరో. బంగారు ధర ఉంది ఇప్పుడు 37-38 వేలు ఉంది, జీరో అయితే కాదు కదా. సో ఇటువంటి అడ్వాంటేజెస్ అన్నీ కమోడిటీ మార్కెట్లో మాత్రమే పాసిబిలిటీ ఉంటుంది. ఇంకోటి ఇన్ఫ్లేషన్ వచ్చినప్పుడు ఇంకోటి బెస్ట్ అగేన్స్ట్ ఇన్ఫ్లేషన్ అని చెప్తారు కమోడిటీ ఇన్వెస్ట్మెంట్స్. ఎప్పుడైతే మనకి ఇన్ఫ్లేషన్ వచ్చి మొత్తం అన్ని మందగనం ఇట్లా ఏదైనా వచ్చి ఆర్థిక మందగనం అట్లా ఏదైనా వచ్చినప్పుడు దానికి బెస్ట్ టూల్ వచ్చి కమోడిటీసే అండి. సో అందువల్ల కమోడిటీస్లో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. సార్ ఈక్విటీ ట్రేడింగ్తో పోలిస్తే కమోడిటీ ట్రేడింగ్ వల్ల మనకి కలిగే ప్రయోజనాలు ఏంటి? అంటే ఈక్విటీ ట్రేడింగ్ అంటే ఎప్పుడైతే మనం షేర్ మార్కెట్ అంటాం, షేర్ మార్కెట్లో ప్రైజెస్ అనేది ఒక 1000 రూపాయల షేరు 2000 కావచ్చు, జీరో కూడా కావచ్చు. అదే మనకు కమోడిటీ తీసుకుంటే గోల్డ్ అనేది జీరో ఎప్పటికే కాదు. అంటే ఇక్కడ నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి అంటే మ్యానిపులేషన్ ఈజ్ నాట్ పాసిబుల్. మన ఎలాగైతే డేటా ఉంటుందో స్టాక్ మార్కెట్స్లో తీసుకుని వచ్చే లిస్టెడ్ అయిన కంపెనీస్ డేటాను మ్యానిపులేట్ చేయొచ్చు. అదేవిధంగా కమోడిటీస్లో ఇప్పుడు సపోజ్ గోల్డ్ ప్రైస్ మీరు మ్యానిపులేట్ చేయాలి అంటే మహా అయితే ఒక 1-2 డేస్ ఏమన్నా మీరు అటు ఇటు చేయగలరేమో తప్పితే అదర్వైజ్ మ్యానిపులేషన్ అనేది ఇస్తుంది మియర్లీ ఇంపాసిబుల్. మూడోది వచ్చి ఈ మార్జిన్ సిస్టమ్ అని ఒకటి ఉంటుంది కమోడిటీస్లో కానీ ఈక్విటీస్లో కానీ.
కమోడిటీ మార్కెట్లో అయితే మనకు 5 to 10% ఇనిషియల్ మార్జిన్ తీసుకోవాల్సి వస్తుంది. అదే మనకి ఈక్విటీ మార్కెట్ అనుకోండి 35 to 45% ఇనిషియల్ మార్జిన్ తీసుకుంటుంది. అంటే ఇప్పుడు గోల్డ్ మీరు ట్రేడింగ్ పొజిషన్ తీసుకోవాలి అంటే మనకు 35 కేజీ బంగారు 35 లక్షలు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, లేదా 30 లక్షలు అనుకుందాము. అంటే 5% అంటే 1.5 lakh ఉంటే మీకు పొజిషన్ వచ్చేస్తుంది. అదే మీరు స్టాక్ మార్కెట్స్లోకి ఏదైనా మంచి పొజిషన్ తీసుకోవాలనుకుంటే 35% అంటే మార్జిన్స్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ మార్జిన్స్ తక్కువ మార్జిన్స్ ఎక్కువ ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటి అంటే కమోడిటీ మార్కెట్ ప్రైజెస్ ఎప్పుడు కూడా ఒక రేంజ్ బౌండ్లో ఉంటాయి. అన్లెస్ అండ్ అంటిల్ ఒక డిమాండ్ కానీ సప్లై కానీ దాన్ని ఏదైనా డిస్టర్బ్ చేస్తే తప్పితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గోల్డ్ ఉంది, ఆల్మోస్ట్ 5-6 years కొంచెం స్టేబుల్గా చిన్నగా పైకి వచ్చింది. ఇప్పుడు డిమాండ్ క్రియేట్ అయింది. సో అది 30,000 33,000 నుంచి 37కు వచ్చింది. సిల్వర్ కూడా అంతే, 38,000 నుంచి 40కి వచ్చింది, 42,000కి వచ్చింది, 45, అంటే ఫ్యూచర్లో 49,000 కూడా తొందరలో వెళ్తుంది అది. సో అదేవిధంగా నికెల్ ఉంది. నికెల్ ఇంతవరకు మనకు దానికి డిమాండ్ లేదు. కాకపోతే కొత్తగా వచ్చే పాలసీస్ వల్ల ఎలక్ట్రానిక్ వెహికల్స్ కార్స్ ఏవైతే ఉన్నాయో వాటికి నికెల్ యూస్ చేస్తారనమాట. సో 800 రూపాయలు ఉన్న నికెల్ కాస్ట్ ఇప్పుడు 1,200 రూపాయల దాకా వచ్చింది. సో ఏదైనా డిమాండ్ క్రియేట్ అయితే డెఫినెట్గా అది దానికంటూ స్థానంలో వెళ్తూ ఉంటుంది. అదే ఈక్విటీ మార్కెట్ అలా కాదు, ఒకరోజు పైకి ఒకరోజు కిందికి, దానికి ఒక ఫండమెంటల్స్ అనేది అంత ఉండవు. సో ఇవన్నీ అడ్వాంటేజెస్ వల్ల కమోడిటీ మార్కెట్స్ ఎప్పుడు కూడా ఆల్వేస్ బెస్ట్ బెట్ అని చెప్పి నేను అభిప్రాయం అండి. సార్ అలాగే మనం రోజు న్యూస్ ఛానల్ చూస్తూ ఉంటాం, బంగారు ధరలు తగ్గు రేటు పడ్డాయి, బంగారం రేటు పెరిగింది అని చెప్పాను. అసలు బంగారం రేటు పెరగడానికి గల కారణాలు ఏంటి? అంతర్జాతీయంగా ఉన్న ఇష్యూస్ అండి, గ్లోబల్ క్యూస్ అంటాము. ఏమైతే ఎకనామిక్ డేటాస్ ఏవైతే ఉన్నాయో ఇంటర్నేషనల్గా కానీ అవన్నీ కూడా ఏవి కూడా నెగిటివ్గానే ఉన్నాయి. సో ఇప్పుడు ఈవెన్ మన సెంట్రల్ బ్యాంక్స్ ఆఫ్ జపాన్ కానీ ఇవన్నీ చూసుకుంటే కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, డిస్కరేజ్ చేస్తున్నారు. ఎందువల్ల అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి నెగిటివ్గా ఉన్నాయి. సో ఎప్పుడైతే ఇంట్రెస్ట్ రేట్స్ ఇవన్నీ నెగిటివ్గా ఉన్నాయో డెఫినెట్గా గోల్డ్ మీదకి అందరూ కూడా మొగ్గు చూపుతారు. ప్లస్ స్టాక్ మార్కెట్ గ్లోబల్ క్యూస్ అంటాం, అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా స్టాక్ మార్కెట్స్ ఎక్కడ కూడా పెద్ద పర్ఫార్మెన్స్ లేవు. అవన్నీ లేనప్పుడు ఏం చేస్తారు, ఇన్వెస్టర్ ఏం చేస్తాడు, ఫస్ట్ పెడితే స్టాక్ మార్కెట్లో పెడతారు. అక్కడ రిటర్న్స్ లేవు అంటే ఎక్కడ రిటర్న్స్ ఉంటే అక్కడికి వెళ్తారు. డెఫినెట్గా ఎప్పుడైతే స్టాక్ మార్కెట్స్ పర్ఫార్మెన్స్ చేయవో డెఫినెట్గా ఇన్వెస్టర్ అనేవాడు ఎవరైనా కూడా గోల్డ్ మీదకే వెళ్తారు. సో ఈ గోల్డ్ ఎప్పుడైతే ప్లస్ అదే కాకుండా రీసెంట్గా జియో పొలిటికల్ టెన్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఇరాన్ వారు ప్లస్ US చైనా ట్రేడ్ వారు, ఇవన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా ఆర్థిక మాంద్యం దిశ వైపు వెళ్తూ ఎప్పుడైతే రెసిషన్ వచ్చిందో డెఫినెట్గా గోల్డ్ అంటే ఇన్ టైమ్స్ ఆఫ్ అన్సర్టెనిటీ అంటాం. ఇవన్నీ ఎప్పుడైతే మనకు అన్సర్టెనిటీ టైం ఉంటాయో అప్పుడు గోల్డ్ ఇస్ ద బెస్ట్ బెట్ అంటారు ఎప్పుడు కూడా. సో ప్లస్ ఇంట్రెస్ట్ రేట్స్ కూడా హెడ్జింగ్ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గినప్పుడు కూడా ఇన్వెస్టర్స్ వేరే ఆప్షన్ లేక గోల్డ్ వైపు మొగ్గు చూపుతారు. సో అందువలన మనకు గోల్డ్ అనేది ఒక విపరీతంగా పెరగడం మనం గమనించామండి. సార్ అలాగే బంగారు ధరకు బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్స్కి అలాగే రూపాయి విలువకి లింక్ ఏంటి? అంటే రూపాయి విలువ ఏంటి అంటే బంగారు ధర మనం ఎప్పుడు కూడా ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం. మన ఇండియాలో తక్కువ, మనకునే రిక్వైర్మెంట్స్ అంతా కూడా త్రూ ఇంపోర్ట్సే, బయటిని తెచ్చుకుంటూ ఉంటాం. ఎప్పుడైతే బయటిని తెచ్చుకుంటూ ఉంటామో వాటికి ఎక్స్చేంజ్ రేట్ అని ఉంటుంది. అంటే మన డాలర్ రూపీస్లో చూసుకుంటే ఇప్పుడు డాలర్ విలువ 71 రూపాయి ఉంది. సో అది 70 రూపాయలు బట్టి ఒక రేటు ఉంటుంది, 69 అయినప్పుడు ఇంకో రేటు ఉంటుంది. బట్ US అని ఇంట్రెస్ట్ రేట్స్ ఏవైతే ఉన్నాయో US ఫెడ్ రేట్స్ అంటామో, వాళ్ళు ఎప్పుడైతే ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించారో ఇన్వెస్టర్స్ అక్కడ USలో ఉన్న ఇన్వెస్టర్స్కి వేరే ఆప్షన్ లేక బంగారు వైపు వచ్చారు. సో ఇప్పుడు రూపాయి విలువ తగ్గింది అనుకోండి, సో అక్కడ ఇంట్రెస్ట్ రేట్ లేవడం వల్ల ఎక్కువగా జనాలు అంటే ఇన్వెస్టర్స్ కూడా బంగారం పెట్టుబడి పెట్టడం వల్ల బంగారు రేట్ అనేది పెరుగుతూ వచ్చింది. సో ఇది లింక్ ఇదే అనమాట. US ఇంట్రెస్ట్ రేట్స్ అంటే US ఫెడ్ రేట్స్ ఇంట్రెస్ట్ రేట్ తగ్గించడం వల్ల వేరే ఆప్షన్ లేక బంగారానికి ప్రైజెస్ వచ్చినాయి. ఇంటర్నేషనల్గా ప్లస్ మనం ఎలాగో ఇంపోర్ట్స్ కాబట్టి మనం ఫారిన్ కరెన్సీలో తీసుకుంటాం కాబట్టి డాలర్ విలువను బట్టి మన యొక్క బంగారు విలువ తగ్గడం జరుగుతూ ఉంటుంది. సార్ అలాగే ఇండియాలో బంగారపు విలువ పెరిగితే అంతర్జాతీయంగా ప్రపంచవ్యాప్తంగా పెరుగుతుందా? డెఫినెట్గా పెరుగుతుందండి. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి చూసుకుంటే ఇంటర్నేషనల్గా పెరుగుతుంది, ఇండియాలో కూడా బంగారు ధర పెరుగుతూ ఉందండి. కాకపోతే ఇప్పుడు అంతర్జాతీయంగా ఇండియాలో ఎక్కువగా పెరిగింది. ఎందువల్ల అంటే మన రూపీ ఏదైతే ఉందో ముందు 69 రూపాయలు, ఇప్పుడు 72 రూపాయలు అయింది. మనకు అదొకటి మనకు కారణము. ఇంకో కారణం ఏంటి అంటే ఇప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్ కస్టమ్స్ డ్యూటీ విపరీతంగా పెంచింది మన బడ్జెట్లో కూడా. సో దీనివల్ల ఇవన్నీ కారణాల వల్ల మన బంగారం విలువ ఇంకా అంతర్జాతీయంగా అంటే కూడా ఇంకా ఎక్కువ పెరుగుతూ వచ్చింది. సార్ అలాగే బంగారు ధర పెరగడం వల్ల బంగారం మీద ఉన్న డిమాండ్ ఎంతవరకు ప్రభావితం చేస్తుంది? అంటే ఇండియన్ ఇంపోర్ట్స్ ఏవైతే గోల్డ్ ఇప్పుడు అనుకునేట్టుగా గోల్డ్ మనం అయితే ఇంపోర్ట్స్ చేసుకుంటామో మన ఇండియన్ ఇంపోర్ట్స్ అంతా కూడా ఎప్పుడు కూడా ప్రైస్ ఎలాస్టిక్గా రిలేటివ్ అని చెప్పుకోవచ్చు. అంటే బంగారు ధర సడన్గా డిమాండ్ పెరిగినప్పుడు షార్ట్ టర్మ్ మాత్రమే వాళ్ళు కొంత హోల్డ్ చేస్తారు.
కొద్ది కాలం మాత్రమే హోల్డ్ చేస్తారు. తర్వాత నార్మల్గా మళ్ళీ అది దానికి అలవాటు పడుతూ వస్తాయి. సపోజ్ మ్యారేజెస్ వచ్చినాయి, ఇంట్లో పెళ్ళి ఉంది, బంగారు ధర 37,000 అని చెప్పి ఆ పెళ్ళి కోసం బంగారు కొనుక్కొని అయితే ఉండరు. సో మన సెంటిమెంటల్గా మనకు బంగారానికి బాగా అడిక్ట్ అయినాం. సో కొద్ది గ్యాప్ తీసుకుంటారు, కానీ అంటే ప్రస్తుతానికి ఇప్పుడు ఉన్న ఈ ప్రైజెస్లో షార్ట్ టర్మ్లో కాస్త గ్యాప్ వచ్చింది, సహజం కూడా వస్తుంది కూడా. బట్ లాంగ్ టర్మ్లో ఏమవుతుందంటే మనకి దీనికి అలవాటు పడిపోతారు. అలవాటు పడిపోయేసి ఈ డిమాండ్ ఇప్పుడు మనం 20,000 నుంచి చూస్తూ వచ్చినాం. 20,000 వచ్చింది, 22,000, 25,000, 30,000, 35,000. సో ఎప్పుడు పెరిగినా కూడా ఫస్ట్ కాస్త షార్ట్ టర్మ్లో మాత్రం కాస్త జస్ట్ హోల్డ్లో ఉంటారు. తర్వాత డిమాండ్ అనేది అలాగే ఉంటుంది. డిమాండ్ అనేది తగ్గదు, మన వాళ్ళకు ఇన్వెస్ట్మెంట్ చేయడము తగ్గదు. సార్ అలాగే ఇన్వెస్టర్స్ గురించి మాట్లాడుకుంటే బంగారంలో పెట్టుబడిదారుల గురించి వాళ్ళకి మీరు ఏం సూచిస్తారు? అంటే ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎప్పుడు కూడా వాళ్ళకుండే పోర్ట్ఫోలియోలో 20% పోర్ట్ఫోలియో గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సపోజ్ ₹1,00,000 వాళ్ళ దగ్గర ఉంది అంటే 70,000 ఈక్విటీలో పెట్టుకుంటారా, ఇంకెక్కడ బాండ్ మార్కెట్లో పెట్టుకుంటారా, ఎఫ్డీ వేసుకున్నా కూడా 20 to 30% ఆఫ్ పోర్ట్ఫోలియో గోల్డ్లో డెఫినెట్గా ఉంటేనే మంచిదండి. ఇప్పుడున్న ప్రజెంట్ కండిషన్స్, జియో పొలిటికల్ సిచ్యువేషన్స్ తీసుకున్నా కూడా, ఇప్పుడు అన్సర్టైన్ టైమ్స్, అంతర్జాతీయంగా కూడా ఎక్కడ కూడా అంటే గ్లోబల్ క్యూస్ అనేది ఎక్కువ ఉంది. సో పోను కూడా ఈ పెరిగేదే తప్పితే తగ్గేది ఏం కాదు. ఈ చైనా వార్ కానీ లేదంటే జియో పొలిటికల్ టెన్షన్స్, సో ఇంటర్నేషనల్గా ఉండే ఏదైనా ఫ్యాక్టర్స్ ఏవి కూడా తగ్గవు కాబట్టి ఇప్పుడుండే పరిస్థితుల్లో గోల్డ్ ఈజ్ ద బెస్ట్ బెట్ అని చెప్తాను. సో గోల్డ్ ఇంతవరకు ఎవరికైతే పోర్ట్ఫోలియో యాడ్ చేయలేదో డెఫినెట్గా టైమ్ హ్యాస్ కమ్, యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఇన్ గోల్డ్. సార్ అలాగే కమోడిటీ ఇన్వెస్టర్స్కి మీరు ఇచ్చే సలహాలు? కమోడిటీస్ బై నేచర్ దే ఆర్ వెరీ వాలటైల్. ఎందువల్ల అంటే డిమాండ్ సప్లై వల్ల ఒక రోజున డిమాండ్ రేపు ఒక రోజు సప్లై అటు డిమాండ్ సప్లై ఫ్యాక్టర్స్ వల్ల ప్రైజెస్ హెచ్చుతగ్గులు జరుగుతూ ఉంటాయి. ప్లస్ ఇంటర్నేషనల్గా కొన్ని ఈవెంట్స్ ఉంటాయి. ఆ ఈవెంట్స్ వచ్చి డెఫినెట్గా కమోడిటీ ప్రైస్ బిహేవియర్ డెఫినెట్గా ఇంపాక్ట్ చేస్తాయి. సో అక్కడ వీటి వల్ల కమోడిటీస్ ప్రైస్ విల్ బి వెరీ వాలటైల్. సో మనకి ఎప్పుడైతే వాలటైలిటీ ఉంటేనే మనకు కూడా అవకాశం వస్తుంది. ఇప్పుడు ఒక షేర్ కానీ ఏదైనా ఒక వస్తువు ₹100 అట్లానే ఉంటే మనం కొనడం అమ్మడం అని జరగదు. అదే ₹100 నుంచి ₹120 పోయి మళ్ళీ ₹90 వస్తూ ఉంటే మనకు 2-3 ఆపర్చునిటీస్ వస్తాయి పర్ డే. సో కమోడిటీస్లో ఎప్పుడు కూడా ఇంట్రాడే ఈజ్ ద బెస్ట్ బెట్ అండి. కమోడిటీస్లో ఈ ట్రేడింగ్ మీరు విన్ అవ్వాలి అంటే డెఫినెట్గా యూ షుడ్ ఫోకస్ ఆన్ మోర్ నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ విత్ లెస్ స్టాప్ లాస్. తక్కువ స్టాప్ లాస్ పెట్టుకొని ఎక్కువ ట్రేడింగ్ చేస్తే డెఫినెట్గా మనకు కమోడిటీస్లో అనేది ట్రేడింగ్లో మనం డెఫినెట్గా విన్ అవ్వచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఒక కమోడిటీ తీసుకోండి, ఒకటే రోజు అన్ని కమోడిటీస్ ఫోకస్ చేసేదానికంటే కూడా సపోజ్ బులియన్ మార్కెట్స్, గోల్డ్ తీసుకోండి, నెక్స్ట్ ఎనర్జీ ఉంది, క్రూడ్ ఆయిల్ ఉంది. సో అట్ ద సేమ్ టైం బేస్ మెటీరియల్స్ ఉన్నాయి, నికెల్, కాపర్, మనకు మంచి ఇన్వెస్ట్మెంట్స్ ఆప్షన్స్ ఇస్తూ ఉంటుంది. సో వాటిలో మనకు పెట్టుబడి పెట్టుకోండి. ఇంకోటి అవాయిడ్ ఓవర్ యూటిలైజేషన్ ఆఫ్ మార్జిన్స్, అంటే ఎక్కువ అవాయిడ్ ఓవర్ ఎక్స్పోజర్స్. అంటే మీ దగ్గర 1 lakh ఉంటే మీరు కొన్నిసార్లు 10 lakhs ఎక్స్పోజర్స్ తీసుకుంటూ ఉంటారు. కమోడిటీస్లో ఇట్స్ నాట్ సేఫ్. సో అవాయిడ్ ఓవర్ ఎక్స్పోజర్స్, ఫోకస్ ఆన్ ఇంట్రాడే అండ్ ఫోకస్ ఆన్ స్టాప్ లాస్. డెఫినెట్లీ యూ విల్ విన్ ఇన్ కమోడిటీ ట్రేడింగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ ఐడియాస్. ఇది వ్యూవర్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.